ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు ద్వారా ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. తండ్రి, మా కోసం మరి ఒక దినం నుంచి ఈ దినాన్ని మేము అనుభవింపజేస్తున్న విధానం బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా, బైబిల్ పఠనం ద్వారా మేము నామాన్ని మహిమపరిచి ఉన్నాం తండ్రి. మరి తండ్రి, వాక్యం ద్వారా నేను మహిమపరుస్తుండగా మేము మీరే మహిమపరుచుకున్నాం. సంయోచిత జ్ఞానం నాకు దయచేసి మరి మీ మాటలు మీ పిల్లలకు వినిపింపజేయులాగా నాకు తెలుసుకున్నాను. వింటున్న నీ పిల్లల యొక్క మనసును హత్తుకొని ఆ మాటల ప్రకారం జీవిస్తూ సంఘంలో ఇంకా బలపడాలని కోరుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడు క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చేరు వచ్చినటువంటి దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ, అలాగే స్టేజ్ మీద ఆశీనులైనటువంటి మన ప్రిన్సిపాల్ అయినటువంటి గురునాథ్ సార్ గారికి, అలాగే వైస్ ప్రిన్సిపల్ అయినటువంటి సుబ్బారెడ్డి గారికి క్రీస్తున్నామని వందనాలు తెలుపుకుంటూ, మరి మనకు వాట్సాప్ ద్వారా ముందుగా తెలియపరిచిన విధంగానే ఈరోజు మోసే శరీరము గురించిన తర్కము అన్నటువంటి అంశాన్ని తెలుసుకోవడానికి మరి ఇంతకు టైటిల్ మోసే శరీరం గురించిన తర్కము. మంచి అంశం. మరి దేవుడు ఒక శరీరాన్ని గురించి కూడా ఆలోచింపజేయాలి అన్న ముఖ్య ఉద్దేశంతో మరి ఈరోజు శరీరాన్ని మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నాము, గతంలో శరీరాలు ఏ విధంగా ఉన్నాయి అన్నటువంటి అంశాలు తీసుకొచ్చుకొని మరి మీ ముందుకు రావడం జరిగింది. ఇంతకు మోసే శరీరం గురించిన తర్కము. మోసే అంటే తెలుసు, మన బైబిల్లో భక్తుడు, దేవుని ఎడల అపారమైన ప్రేమ కలిగి దేవుని కోసం జీవించిన వ్యక్తులలో మోసే గారు ఒకరు. మరి ఆయన శరీరం గురించిన, మోసే గారి శరీరం గురించిన తర్కము. తర్కం అంటే ఏమంటామంటే వాదన. ఏమంటారు? వాదన. వాదన మనకు బాగా తెలిసిన సందర్భాలలో ఎక్కడెక్కడ బాగా జరుగుతుందంటే, వాదన కోర్టులో బాగా జరుగుతుంది. తర్కం ఎక్కడ జరుగుతుంది? కోర్టులో. మనం కోర్టులో వెళ్ళినప్పుడు అవతల ఒక లాయర్ ఉంటాడు, యువతల ఒక లాయర్ ఉంటాడు. మరి వాళ్ళు తెచ్చిన నిజాలు ఒకరికొకరు చెప్పుకుంటూ ఎవరిది అన్యాయం, ఎవరిది అన్యాయం కాదు, ఎవరికి న్యాయం చేయాలి మధ్యన జడ్జి గారు వింటుంటారు. వీళ్ళు ఏం చేస్తుంటారంటే వాదిస్తుంటారు. వాదిస్తూ ఫైనల్గా న్యాయమే తీర్పు ఇవ్వాలి అనేది ఒక సిద్ధాంతం. అంటే ఇక్కడ తర్కిస్తున్నారు. ఏమిస్తున్నారు? తర్కిస్తున్నారు, వాదిస్తున్నారు. ఇంతకు తర్కం, ఈ వాదన అనేది కోర్టులోనే జరుగుతుంది అంటే లేదు. ప్రతి ఒక్క సందర్భంలో, ప్రతి ఒక్క చోట ఈ తర్కం జరుగుతూ ఉంటుంది. ఇంతకు ఈ తర్కాలు ఎక్కడ జరుగుతుంది అంటే ముఖ్యంగా బాగా గమనిస్తే అన్నదమ్ముల మధ్య పొలాల సమస్య కానీ, డబ్బుల సమస్య కానీ, ఆస్తి పంపకాలంలో తల్లిదండ్రులు సరిగ్గా పంచలేదనే ఉద్దేశంతో కానీ, ఒకరు కొన్నే పొలం స్థలం మరొకరు ఆక్రమించారని కానీ, ఈ సందర్భాలు చూసినప్పుడు ఎలా ఉంటాయంటే తర్కిస్తుంటారు, వాదిస్తుంటారు. మీది న్యాయం కాదంటే మీది న్యాయం కాదు, మీది నాది న్యాయం అంటే నాది న్యాయం. అంటే తర్కం ఎక్కడ జరుగుతుందంటే వాదోపవాదాలు జరిగే సందర్భంలో జరుగుతుంది తర్కం. చూడండి దేవుని పిల్లగా, మరి తర్కము ఎంతగంట అంటే కొంతమంది గొడవకు పడి చనిపోయేంత వరకు కూడా తర్కాలు ఉంటాయి. కొంతమంది వాదించుకోవడం, వాదన అయిపోతుంది, తర్వాత ఏమైపోతారంటే గొడవ పడేస్తుంది, కొట్టేసుకుంటుంటారు. కానీ మనకు తర్కము వాదిస్తుంది. ఇంతకు వాదించడం అనేది కరెక్ట్ అయినా అంటే ఎవరికైతే ఒకరికి అన్యాయం జరుగుతుంది, ఒకరికి న్యాయం జరిగిండదు, వాటిని సరి చేసుకోవడానికి తర్కిస్తుంటాం. మనం చూస్తుంటాము
సమాజంలో గ్రామాలలో నేను చూస్తున్న నా గ్రామంలో ఎక్కువ దేవునికి సంబంధించిన విషయాల ముందు తర్కిస్తుంటారు మా వాళ్ళు. అంటే ఒక అంశాన్ని ఎత్తుకుంటే ఆ అంశంలో ఏది గొప్ప, ఎవరు గొప్ప, ఎలా గొప్ప అయిపోయారు, దేవుడు అంటే ఎలా ఉన్నాడు, దేవుడు ఈ వాక్యాన్ని ఏ విధంగా చెప్తే ఆ విధంగా భక్తులు చెప్పారు, మరి ఎలా చెప్పాడు, ఏది నిజం అని తర్కిస్తుంటారు. కానీ అలా తర్కించడం దేవుని గురించి మంచిదైనా దేవుణ్ణి హేళన చేసే విధంగా తర్కించకూడదు. బయట మాట్లాడేటప్పుడు నోరు కాచుకొని జాగ్రత్తగా ఉండాలి. మనం తర్కిస్తున్నాం దేవుని విషయాలు అన్నప్పుడు ఆ తర్కించే వ్యక్తుల దగ్గర ఎవరైతే ఉన్నారో వారు మారేటట్టుగా ఉండాలి మన తర్కన. లేదు మనకదే మనం వాగుతున్నాం అనుకోండి, వాళ్ళ దేవుని గురించి వాళ్ళే సక్రమంగా మాట్లాడుకోవడం లేదు, వాళ్ళే సరిగ్గా మాట్లాడుకోవడం లేదు. ఇది ఏం భక్తి రానాయని దేవుని హేళన చేసినట్టుగా ఉంటారు. ఇలా తర్కనలో రకాలు ఉంటాయి. భార్య భర్త మధ్య తర్కన, ఇంకా పిల్లలతో తర్కన, ఒకసారి చిన్న చిన్న విషయాలు, తల్లిదండ్రులకు అన్నం పెట్టలేని పిల్లల దగ్గర తల్లిదండ్రులకు తర్కన, వాదోపవాదాలు చేసుకుంటుంటారు, తర్కం చేసుకుంటారు. మీరు ఏమైనా మా కడుపున పుట్టారు, మాకు అన్నం పెట్టేవాళ్ళు కదా మీరు కానీ ఎవరికైనా చెప్తుంటారు బయటోళ్ళకు, వాళ్ళు అంతేలేమ్మా ఇంతేలేమ్మా చెప్పుకుంటారు, సరి చేసుకుంటుంటారు. అంటే తర్కన అనేది రకరకాలుగా జరుగుతుంటుంది. మరి మనకు బైబిల్లో మోసే శరీరం గురించిన తర్కన, శరీరం అసలు ఏంటి, శరీరం గురించి తర్కించాల్సిన విషయం ఏంటి? ఒకప్పుడు మొదట్లో నేను ఉన్నప్పుడు మోసే శరీరం గురించి తర్కన, అంటే శరీరం అంటే చనిపోయిన తర్వాత మన శరీరం ఉంటుంది కదా, ఆ శరీరం గురించి ఏమైనా తర్కిస్తున్నా అనే పదంలో ఉందేమో అని అనుకునేవాడిని. ఇంతకు చనిపోయిన శవంతో తర్కన ఏమవసరం అనే ఆలోచన కూడా మరొకసారి వచ్చింది. కానీ ముఖ్యంగా మోసే శరీరాన్ని గురించి తర్కన అన్నప్పుడు మోసే గారిని అక్కడ సమాధి ఎక్కడో తీశారో తెలియలేదు కాబట్టి ఆ శరీరం గురించి ఏమైనా తర్కిస్తున్నారేమో అన్న ఉద్దేశంలో ఉండేవాడిని. కానీ బైబిల్లో ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు చక్కగా మన ఆత్మీయ ఘనతండ్రి గారు మరి పొందుపరిచిన మాటలు, ఆ విధానం చూసి ఓహో ఇది ఇలా కాదా, మనం తప్పుగా అనుకున్నాను. ఇంతకు శరీరం గురించి తర్కన వాళ్ళు ఎందుకు చేసుకున్నారు, ముందుకు ఈ తర్కన అనే పదం ఎక్కడుంది అని చూస్తే చూడండి. దేవుని పిల్లలు బైబిల్ తీయండి, యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు చక్కగా వివరించాడు. ఒకే అధ్యాయం యూదా రాసిన పత్రిక. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు చూడండి, ఇక్కడ ఎవరు తర్కిస్తున్నారంటే అయితే అంటే అంతకుముందే సంభాషణ స్టార్ట్ అయిపోయింది. ఇద్దరి మధ్య సంభాషణ అనేది స్టార్ట్ అయిపోయి ఏం చెప్తున్నంటే ప్రధాన దూత అయిన మిఖాయేలు. ఏ దూత? ప్రధాన దూత. మన కన్య గర్భవతి అయినప్పుడు మిఖాయేలు దూత ప్రత్యక్షమైన ప్రధానం వహిస్తుంది. ప్రధాన దూత. మరి ఈ ప్రధాన దూత అయిన మిఖాయేలు ఎవరితో వాదిస్తుంది? ఇక్కడ తర్కిస్తుంది అంటే అపవాదితో వాదించుచు. చూడండి, వాదోపవాదాలు ఎవరి మధ్య జరుగుతాయి? ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతాయి, ఇద్దరు సమూహాల మధ్య జరుగుతాయి. ఒక్కరే వాదించుకుంటే దాన్ని ఏమంటారంటే వాడు పిచ్చోడురా, మెంటల్ ఎక్కింది, వాడిని మెంటల్ హాస్పిటల్లో చేర్చండి కొనుక్కుంటుంటే. కానీ ఇద్దరు తర్కిస్తున్నారంటే, ఇద్దరు మాట్లాడుతుంటే దానికి తర్కన లేక వాదోపవాదాలు ఉంటాయి. మరి ఇంతకు ఇక్కడ ప్రధాన దూత అయిన మిఖాయేలు, దేవుని దగ్గర ఉన్నటువంటి ప్రధాన దూత మిఖాయేలు. మిఖాయేలు యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? దేవుని పక్షాన నిలబడి దేవుని కోసం
పోరాడి సాతాను ఓడించినటువంటి దూతలలో అధ్యక్షత వహించి సాతాను ఓడించినటువంటి దూతయే ప్రధానంగా మిఖాయిలు దూత. ప్రధాన దూత అయినటువంటి మిఖాయిలు. ఇది ఎక్కడ ఉంటుందంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఉంటుంది. ప్రధాన దూతతో యుద్ధం జరిగినప్పుడు ఈ లోకం ఆరంభంలో మరి ఈ లోకాన్ని నరులకు దేవుడు ఇస్తాడన్నప్పుడు ఇప్పుడు దేవుని దగ్గర దూతగా ఉన్నటువంటి సాతాను మరి దేవునికి ఎదురు తిరిగి దేవుని లెక్క చేయనప్పుడు వారి మధ్య ఒక యుద్ధమే జరుగుతుంది త్వరలో. అలా ఆ యుద్ధంకు ప్రధానత్వం వహించినటువంటి దూతయే మిఖాయిలు దూత. మరి అక్కడ ఏం జరిగినదంటే ఆ యుద్ధంలో సాతాను ఓడించి మళ్ళీ భూమి మీదకి నెట్టి వేశారు. మళ్ళీ కాదు, ఫస్ట్ టైం నెట్టి వేశారు. నెట్టి వేసినప్పటి నుంచి ఇక్కడ ఆదాము తయారైనప్పుడు మళ్ళా ప్రస్థానం జరిగిపోయింది. ఇది నిజమా అన్న అంశంతో అవ్వమ్మను మోసం చేసి మరి ఈ లోకాన్ని పాపంలో పడివేయడానికి పూనుకున్నారు. ఎందుకు? దేవుడు మన కోసం ఒక లోకాన్ని సిద్ధపరుస్తుంది. ఆ లోకము దేవుని ప్రజలమైన మనకు ఉండకూడదనే ఒక ఉద్దేశం. ఎప్పటికీ ఒక మంచికి చెడుకు ఈ సమాజంలో పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఒకరిది నీతి అయితే ఒకరు అవినీతి అయి ఉంటుంది. మరి నీతి కోసం కొంతమంది తర్కించడం సమంజసం. మరి ఇంతకు మనకు మోసే శరీరం గురించిన తర్కం, వాదన ఎందుకు వచ్చింది అన్నప్పుడు శరీరం, ఈ శరీరం అంటే ఇక్కడ మనం ఏమనుకుంటా అంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఒకసారి చూడండి. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. చూడండి, దేవుడు స్పష్టంగా రాయించాడు. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము నిష్ప్రయోజనమైంది. మరి శరీరం నిష్ప్రయోజనమైంది కదా, మరి దాని గురించి ఎందుకు వాదోపవాదాలు చేస్తున్నారు మిఖాయిలు అంటే చదవంగానే అర్థమైపోయింది నాకు. కానీ అంతవరకు ఎలా ఉందనుకున్నా అంటే ఫస్ట్లో స్టార్టింగ్లో ఇది అలా కాదు, చనిపోయిన మోసే యొక్క శరీరం గురించి అనుకున్నాను కాదు, బ్రతికున్నగా మోసే యొక్క శరీరం గురించి. అసలు ఇంతకు ఎందుకు వాదించుకుంటున్నాం? మోసే యొక్క శరీరం గురించి ఎందుకు వాదించుకుంటున్నాం? అసలు ఆ శరీరంతో ఏం పని? ఇక్కడ చెప్తున్నాను, ఉక్త శరీరంతో ఏం పనే లేదు, ఆత్మయే జీవింపజేయుచున్నది. ఆత్మ లేకుండా శరీరము వ్యర్థం. ఇంతకు ఆ శరీరం ఎప్పుడు శరీరం ఉంటే మరి మోసే గారి తల్లి గర్భవతి అయినప్పటి నుంచి ఆ పిల్లవాడు బయటకు వచ్చి చూడండి, ఆ మధ్యలో జరిగిన తర్కం, శరీరం గురించి తర్కం. మనం ఎప్పుడైతే జర్నీ స్టార్ట్ అయిపోతుందో ఈ లోకంలో అప్పుడులోనే తర్కం అనేది వాదించడం జరిగింది. ఇంతకు ఈ శరీరము ఎందుకు? ఉత్త శరీరమే కావాలా, దేవునికి శరీరం కావాలా, మరి సాతానికి శరీరమే కావాలా? ఆత్మయే జీవింపజేస్తుంది, శరీరం నిష్ప్రయోజనం అన్నా. మరి శరీరం గురించి తర్కము అంటున్నాం, కానీ శరీరమే కావాలా, ఆత్మను కావాలి, రెండు కలిపి కావాలి అనేది మనం పాయింట్ అవుట్ చేయాలి. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం ఒక మాట ఉంటుంది చూడండి. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని
ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ చాలండి. నిమిత్తమైనది. ఇక్కడ ఎవరు కావాలి? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా ఏం కావాలి? సజీవ యాగంగా మీ శరీరాలు కావాలి. బ్రతికుండానే కావాలి. వాదోపవాదాలు తర్కిస్తున్నాయంటే చనిపోయిన శరీరం గురించి కాదు. శరీరం ఉక్త శరీరం ఆత్మ లేకుంటే నిష్ప్రయోజనమైనది. మరి ఆ నిష్ప్రయోజనమైన శరీరం కోసం మరి ప్రధాన దూత అయినటువంటి మికాయేలు కానీ సాతాను కానీ వాదించుకోవడం లేదు. బ్రతికి ఉన్న శరీరం గురించే, సజీవంగా ఉన్న శరీరం గురించే వాదించుకుంటున్నాయి. మరి దేవునికి ప్రధాన మనకి ఏం చెప్పాము? అనుకూలమైన సజీవ యాగంగా కావాలనుకున్నాం. మరి సాతానుకు మన శరీరం కావాలా? సాతాను కూడా శరీరం కాదు. శరీరంతో పాటు ఏం కావాలి? ఆత్మ కావాలి. అందుకే చెప్తున్నా చూడండి, 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. చూడండి, ఎవరిని మింగాలనా అని. చనిపోయిన శవాన్ని మింగాలా? కాదు, బ్రతికున్న మనిషినే మింగాలి. ఎలా మింగాలి? తన కుయుక్తులతో లోకం వైపైన ఆశ చూపించి ఏదో ఒక విధంగా దేవునిలోంచి మనిషిని ఏం చేయాలి? తొలగించాలి, దేవునిలో ఉండకుండా చెయ్యాలి అని సాతాను యొక్క కుతంత్రం. చూడండి, దేవునికి సజీవ యాగంగానే మన శరీరంలో కావాలి. సాతాను కూడా శరీరంతోనే తన కుయుక్తులు పడి ఈ శరీరంలో మన్ను కలిసిపోతుంది, కానీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? నరకంలోకి వెళ్ళిపోతుంది. పరలోకం వీళ్ళకి రాకూడదనే కుతంత్రం. ఆ కుతంత్రంతోనే మరి దానికి కూడా ఏమంటే శరీరంతోనే ఆత్మతోనే కలిపే కావాలి. ఇలా బ్రతికున్న మనుషులే దేవునికి కావాలి, సైతాను కూడా కావాలి. వీటి గురించి తర్కిస్తుంది. మరి బ్రతికి ఉన్నటువంటి మోషే గారి గురించి, తన జర్నీ స్టార్ట్ అయిన భూమి మీద, దేవుని పిల్లలారా, ఈ భూమి మీద స్టార్ట్ అయినటువంటి మోషే శరీరం గురించి వాదిస్తున్నాయి. ఇంతకు ఆ వాదన ఎందుకు జరుగుతుంది అనుకుంటారు? చూద్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 1-2 వచనం చూద్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 1-2 వచనం చూద్దాం. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడైనట చూసి 3 నెలలు వానిని దాచెను. చూడండి, ఇంతకు పిల్లలు పుట్టిన ఏమనుకుంటాం? మనం సంతోషపడతాం, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేసుకుంటాం. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే పార్టీలు ఇచ్చుకుంటూ, డిన్నర్లు పెట్టుకుంటూ, కొంతమంది దేవుడికి కృతజ్ఞత చెప్పుకుంటూ ఇలా ఉంటాం. కానీ ఈ సందర్భం ఏం జరుగుతుందంటే 3 నెలలు అతి సుందరుడైనటువంటి మోషే గారిని దాచిపెట్టు. ఎందుకు దాచాల్సిన అవసరం? మోషే గారిని ఎందుకు దాచాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే, సాతాను అప్పటికే కుయుక్తి పడింది. 430 సంవత్సరములు ఐగుప్తులో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు
వాళ్ళను విడిపించే నాయకుడు. వీళ్ళ యొక్క మొర దేవుడు విన్నాడు కాబట్టి మోసే గారు జన్మిస్తారు. ఆ మోసే గారు జన్మిస్తే వీళ్ళను విడిపింపజేస్తాడని సాతానుకు తెలుసు. ఆ కుయుక్తితో రాజు ఫరో రాజుకు ఏమొచ్చి సలహా వచ్చిందంటే సాతాను తన బుర్రలో పోయింది. ఈ ఇశ్రాయేలు జనం విపరీతంగా పెరిగిపోతున్నారు, మగ సంతానం విపరీతంగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు వారికినా ఎక్కువ అయిపోయినారనుకో మీ దేశంలో. మీరు ఏదైనా అన్యాయం చేసి వారి మీద ఏదో దౌర్జన్యం చేశారనుకో, ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళ సంఖ్య ఎక్కువ అయిపోయింది కాబట్టి ఎదురు తిరిగితే మీ రాజ్యాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే ధ్వంసం చేసి వాళ్ళు రాజుగా ఉంటారు. ఎలా ఉంటారు? రాజుగా వాళ్ళు పోతారు. ఇక్కడ నువ్వేమైపోతావు అంటే వాళ్ళ సంఖ్య పెంచితే నీ వంశము కానీ నువ్వు కానీ నాశనం అయిపోతావు. కాబట్టి వాళ్ళ సంఖ్య పెరగకూడదు, వారి సంఖ్య పెరగకుండా చూసుకోవాలి అని ఫరో యొక్క మదిలో కలిగింది. అందుకు ఫరో 2 సంవత్సరాల గల పిల్లలు చంపేయడం. ఇంకోటి మంత్రసానులు చేసే మంత్రసానం ఉంటారు కదా, అలాంటి మంత్రసానులతో ఐగుప్తులో పుట్టిన ఆడవారినైతే బ్రతికినివ్వండి, మగవారినైతే చంపండి. చూద్దాం నిర్గమాకాండం 1వ అధ్యాయం 15-16 వచనం చూద్దాం. మరియు ఐగుప్తు రాజు షిప్రాపోయా అను హెబ్రీయుల మంత్రసానితో మాట్లాడి మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయించు వారిని కాన్పు పీటల మీద చూసినప్పుడు మగవాడైన ఎడల వాడిని చంపుడి, ఆడుదైన ఎడల దానిని బ్రతకనీయుడని వారితో చెప్పాను. చూడండి ఇప్పుడున్న సమాజం ఎలా, మనము నాటకాలు ఉన్నప్పుడు ఇప్పుడు ఆడవాళ్ళు అయితే చంపండి, గర్భంలోనే చంపేయండి. గర్భవతిగా ఉన్నప్పుడే ఆడపిల్లలు అయితే ఏమని చేయాలి? చంపేయాలి. మగపిల్లలైతే ఉండించుకోవాలి. కానీ ఇక్కడ స్త్రీని ఏమైపోతుంది? రివర్స్ అయిపోతుంది. మగపిల్లవాడే అయితే చంపేయండి, ఆడపిల్ల అయితే బ్రతకనియండి. అన్ని మంత్రసానులతో మరి ఫరో రాజు ఆర్డర్ వేస్తాడు. అలా ఆర్డర్ వేస్తాడు కాబట్టి ఇక్కడ పైన కూడా సుందరుడైన మోసే 3 నెలలు వాళ్ళమ్మ కాస్తుంది, బయటికి కనపడకుండా కాసేస్తుంది. ఎందుకంటే ఫరో ఏం చేయాలి? ఆర్డర్ ప్రకారం చంపేయాలి. కాబట్టి 3 నెలలు దాచిన తర్వాత పిల్లవాడు కేకలు మరి అరుపులు వస్తుంటాయి కాబట్టి కనిపెట్టడం కష్టమనే ఉద్దేశంతో ఆ తల్లి ఏం చేస్తుందంటే ఆ మోసేని ఒక జమ్ము పెట్టెలో పెట్టేసి నదిలో విడిచిపెట్టి, నైలు నదిలో మరి తన అక్కను, ఆ మోసే యొక్క అక్కను గమనించమని చెప్తుంది. ఆ పెట్టె వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళింది ఆ పెట్టె అంటే ఫరో యొక్క కుమార్తె దగ్గరికి వెళ్ళిపోయింది. ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది? ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ పెట్టెను చూసి, ఆ పెట్టెను తెమ్మని చెప్పి చూసి, ఆ బాలుడు సుందరుడైనందున చూసి ఏం చేసిందంటే నేను పెంచుకోవాలి తండ్రిని ఒప్పించుకోగలుగుతుంది. మరి పెంచుకోవడానికి ఒప్పుకున్నప్పుడు మరి ఆ యొక్క కాచిని కాపాడుకుంటూ వచ్చింది కదా ఆ యొక్క, మరి ఈ పిల్లని పాలు పట్టడానికి పెంచడానికి మీకు ఒక దాసి కావాలి కదా, మరి నేను ఆమెను తీసుకొచ్చేదా? చూడండి, ఇది అంటే సాతాను కుయుక్తి చంపడం అయితే దేవుని యొక్క మేలు రక్షించడం, కాపాడుకోవడం, తన పిల్లలను కాపాడుకోవాలనుకున్నాడు దేవుడు పిల్లలను ఎప్పటికీ కాపాడుకోవాలని దేవుడు చూసుకుంటాడు. మరి ఇక్కడ తన
కుమారుడైన మోషేను కాపాడాలనుకున్నాడు దేవుడు. మరి సాతాను కుతంత్రాలకు తల్లించకుండా చేశాడు. మరి ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో, ఎవరైతే చంపాలని చూశారో, మరి వారి దగ్గరనే ఎవరు పెరుగుతున్నారు? ఆ కోటలోనే పెరుగుతారు. ఎవరు? మోషే. మరి తల్లిని ఎలా దూరం చేశాడంటే తల్లిని కూడా దూరం చేయలేదు. తల్లి సంరక్షణలోనే పెరిగిపోతాడు. అలా పెద్దవాడైపోతాడు. 40 సంవత్సరము సకల విద్యల యందు ప్రావీణుడైపోతాడు. ఒక రాజుకు కావలసిన లక్షణాలు మొత్తం ఎవరు వచ్చింటాయంటే మోషే గారు వచ్చేసింటాయి. మరి 40 సంవత్సరాలు సకల విద్య యందు ప్రావీణుడైంది. మరి మోషే ఒక నిజం తెలుసుకుంటాడు. నేను ఫరో కుమార్తెను కాదు కదా, నేను ఎవరు కుమారుడును? ఇశ్రాయేలు కుమారుడును. మరి నేను లేవీయుడను. మరి నా సహోదరులతో నేను జీవించాలి. ఎవరితో జీవించాలి? నా సహోదరులతో జీవించాలి నిర్ణయించుకున్నాను. సోజనులు అయితే నిర్మించాడు. అందుకే ఐగుప్తు ధనాన్ని, ఐగుప్తు రాజుగా ఉండడం కూడా ఇష్టపడాడు. అందుకే చెప్తాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24-25 వచ్చాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24-25 వచ్చాను చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. చూడండి, రాజు ఫరో, ఇప్పుడు నెక్స్ట్ ఫరో ఆయన చనిపోతేనే నెక్స్ట్ రాజుగా ఎవరు ఉంటారు? మోసే. మరి ఇంతటి అవకాశం ఉన్న మోసే వద్దనుకున్నాడు, వదిలేసుకున్నాడు. ఎవరి కోసం వదిలేసుకున్నాడు? తన ప్రజల కోసము. తన ప్రజల కోసం వద్దనుకున్నాడు. ఒక రాచరికాన్ని వద్దనుకున్నాడు. మరి మనం అనుకుంటామా? నీ డబ్బులో కొంచెం డబ్బు పోతే నేను దండిగా ఉంది నీ దగ్గర, మరి ఆ డబ్బును వదులుకొని దేనికోసం రా అంటే, డబ్బు ఉంటేనే బ్రదర్ అన్నీ వచ్చేది వీడికి. డబ్బు లేకుంటే ఏం రావు. ఒక అధికారం ఉన్నాడు, అధికారం, నీ అధికారం ఉన్నప్పుడే ఆ వాల్యూ. అధికారం ఉంటే ఏం వాల్యూ ఉండదు. మరి అధికారం కోసం పక్కలాడే వాళ్ళు ఉన్నాము, డబ్బు కోసం పక్కలాడే వాళ్ళు ఉంటాము. ఎంతో సుఖాలకు అప్పుడు కాలంలో ఎలా ఉంటుందంటే రాజులకు బహుభార్యత్తు ఇష్టం వచ్చేది ఉండొచ్చు. వాళ్ళ తినే ప్లేట్ల కావచ్చు బంగారుతో ఉంటాయి. అంత వైభోగం ఎలా ఉంటుంది రాజులకు? అంత వైభోగం ఉంటుంది. మరి అంతటి వైభోగాన్ని కూడా మోసే ఏం చేశాడంటే తిరస్కరించి నాకు ఆ వైభోగాలు వద్దు, నా దేవుని ప్రజలతో నేను శ్రమ అనుభవించినా సార్ అదే నాకు మేలు అనుకున్నాడు. ఫరో కుమారుడు అనిపించుకోవడం కాదు, నాకు దేవుని కుమారుడు అనిపించుకోవాలి నేను అని అనుకున్నాడు. అంత గొప్పగా మోసే గారి భక్తి. కానీ ఏం జరిగిందంటే మధ్యలో మోసే గారు పెద్దవాడైనప్పుడు తన ప్రజలో కలవడానికి ఒక సందర్భంలో వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు ఒక ఇశ్రాయేలుడు, ఒక ఐగుప్తుడు గొడవ పడుతుంటాడు. ఆ గొడవ ఉన్న సందర్భంలో అక్కడ ఎవరు లేరనే సందర్భం గమనించి ఆ ఇశ్రాయేలును కాపాడి ఐగుప్తుని చంపేసి ఇసుకలో పాతి పెట్టారు. ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో ఉంటుంది. నిర్గమకాండం 2వ అధ్యాయం 11-15 వచనాల్లో కూడా ఉంటుంది అదే సందర్భం. అపోస్తుల కార్యంలో 7వ అధ్యాయము 20వ వచనం చూద్దాం.
ఆ కాలం ముందు మోసే పుట్టెను. ఇరవై మూడు ఇరవై నాలుగు అతనికి 40 ఏళ్ళు వచ్చినప్పుడు మోసే ఐగుప్తులు సకల విద్యలంతా అభ్యసించి అంచు చదువు. మోషే ఐగుప్తుల సకల విద్యను అభ్యసించి మోసే ఐగుప్తుల సకల విద్యను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏళ్ళు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలన బుద్ధి పుట్టాను. ఇశ్రాయేలులైన తన సహోదరులను చూడవలనని బుద్ధి పుట్టెను. చూడండి, ఎక్కడ నా సహోదరుని నేను పోయి చూడాలి అని చెప్పుకుంటూ ప్రశ్న. అప్పుడు వారిలో ఒకడు అన్యాయమును అనుభవించుట చూచి వారిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తుని చంపి ప్రతీకారము చేసెను. చూడండి, ఐగుప్తుని చంపేస్తున్నాడు. తన సహోదరులు ఎవరని తెలుసుకున్నాడు? ఇశ్రాయేలీయులను తెలుసుకున్నాడు. మరి అన్యాయముగా ఇక్కడ ప్రస్తావించాడు. అన్యాయంగా ఇశ్రాయేలుని బాధిస్తున్నప్పుడు వాని పక్షమున అన్యాయం ఎక్కడైతే జరుగుతుందో వాని పక్షంలో మోషే గారు ఏం చేశారు? నిలబడి ఆ ఐగుప్తుని చంపేసి ఇసుకలో పాతి పెట్టేసి ఆ రోజు అది జరిగిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ బయటికి వస్తారు. మోషే గారు బయటికి వచ్చేప్పుడు మళ్ళీ ఒక సందర్భం జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుందంటే ఇశ్రాయేలుడే గొడవ పడుతుంటారు. ఇశ్రాయేలు గొడవ పడుతున్నప్పుడు 20 మధ్యలో మీరు ఎందుకు గొడవ పడతారు? ఆ గొడవను చాలించి మరి ఏం కామంటాడు? గొడవ పడకుండా ఏకం కండి, గొడవ పడద్దని చెప్తాడు. సమాధాన పడండి, మీరిద్దరు సమాధాన పడండి, గొడవ పడద్దు అని చెప్తే అందులో ఒక వ్యక్తి ఏం చెప్తాడంటే, నిన్న ఐగుప్తుల్లో ఒకరిని చంపి పాత పెట్టినట్టు మమ్మల్ని కూడా చంపేదవా అనే పదం తీసుకొస్తాడు. అప్పుడు ఫరో గారికి మోషే గారికి అర్థమైపోతుంది, నేను చంపిన విషయము ఈ ఇశ్రాయేలు తెలిసిపోయింది కదా. మరి ఈ విషయము ఎక్కడి వరకు వెళ్తుంది? ఫైనల్గా ఫరో రాజు దగ్గరికి వెళ్ళిపోతుంది. మరి వెళ్ళిపోయినప్పుడు ఫరో నన్ను ఏం చేస్తాడు? శిక్షిస్తే మరణ శిక్ష అయినా వేయచ్చు అన్న ఉద్దేశంతో మరి మోషే గారు అక్కడి నుంచి పారిపోతాడు. పారిపోయి ఒక బావి దగ్గర ఉండి అక్కడ నీళ్లు చేతదేరి అక్కడే ఆయన ఒక స్త్రీని వివాహం చేసుకొని 40 సంవత్సరాలు గడిపేస్తారు. ఈ 40 సంవత్సరాలు కూడా దేవుని పని చేయలేదు మోషే. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయాయి మోషే గారు? 80 సంవత్సరాలు దేవుని పని చేయలేదు. ఇంతకు మన డాడీ గారి వయసు ఎంత అని చెప్పాం మనం? 75 సంవత్సరాలు. మరి మోషే గారి వయసు ఎంత? 80 సంవత్సరములు. 80 సంవత్సరములైనా నిన్ను పుట్టించడానికి కారణం ఉంది మోషే అని మోషే తెలుసుకోలేకపోయాడు. తెలుసుకోలేకపోయే దేవుడే రంగస్థలం చేశాడు. మళ్ళా మోషే, నువ్వు రాగనుకో, నీకు ఇంకా అర్థం కావడం లేదు, నీకు చెప్తే కావడం లేదు అని కొండ మీద అగ్ని పొదలలో కాలిపోతున్నట్టు అది చూస్తే పుట్టి కాలిపోయినట్టు విచిత్రంగా కనిపిస్తుంది. అప్పుడు మోషే అక్కడికి పోయినప్పుడు చెప్పులతో వెళ్ళినప్పుడు, మోషే చెప్పులు విడిచిరా అని అప్పుడు తన బాధ్యతను గుర్తు చేస్తాడు. ఎన్ని సంవత్సరాల వయసులో? 80 సంవత్సరాల వయసులో గుర్తు చేస్తే మళ్ళీ మోషే 80 సంవత్సరాలు అయినప్పుడు కూడా సకల విద్యలు ఎందుకు ప్రావీణుడు, రాసుకుండవలసిన లక్షణాలు మొత్తం వచ్చాయి, మంచి వాక్ చాతుర్యం ఉంది. కానీ దేవుని దగ్గర ఏముంటుందంటే, దేవా నాకు మందం నాలుకే, నేను మాట్లాడలేను కదా, తప్పించుకోవడం చూస్తాను. అప్పుడు దేవుడు
నీ అన్న అయిన అహరోను సహాయం తీసుకో. అన్న అయిన అహరోను సహాయం తీసుకొని నువ్వు చేయాల్సిన బాధ్యత ఒకటి ఉంది. నిన్ను చనిపోవాల్సిన వాడిని కాపాడుకుంటూ రావడానికి ఒక బాధ్యత ఉంది. నీ సహోదరులు ఐగుప్తులో మగ్గిపోతున్నారు. నేను మీ పితరులకు వాగ్దానం చేశాను కానాను దేశం ఇస్తానని. మరి అక్కడ మీ వారు ఏమైపోయింటే మగ్గిపోతున్నారు. మీరు ఏం చేయాలి ఇప్పుడు? ఆ చెరువులోంచి విడిపించాలి మోసే. అందుకు కదా నువ్వు వచ్చింది. నా ఉద్దేశం దేవుడు మోసే గారికి బయలుపరిస్తే మోసే గారు అప్పటి నుంచి దేవుని పని చేయడానికి ముందుకు వస్తాడు. ఎన్నో సూచన క్రియలు చేస్తాడు, మారుస్తాడు మొత్తం. ముందు మేము దేవుడు చెప్పాడని వాళ్ళ సృజనలో ఎద్దగా చేయాల్సి వస్తుంది, వాళ్ళని ఒప్పించాల్సి వస్తుంది. తర్వాత ఫరో రాజు దగ్గరికి వెళ్ళిపోతాడు. దేవుడు నేను ఫరో మనసును కఠినం చేస్తుంటాను, మీరు చేసేది చేస్తుంటాను. ఇలా చేస్తూ చేస్తూ మరి అనేక సూచక్రియలు, మరి రక్తంగా మార్చడం, మరి పేర్లు రప్పించడం, ఇలా అన్నీ చేసి చేసి మరి రాజు యొక్క కుమారుడు జ్యేష్ఠ కుమారుని కూడా సంహరించడం, ఇవి జరిగిపోతుంటాయి. అప్పుడు రాజు యొక్క మనసు కఠినం విడిచి ఇశ్రాయేలును ఏం చేస్తారంటే తోలుకోకుండా చేస్తారు. చూడండి, ఒక ప్రణాళిక. ఎన్ని సంవత్సరాలు మగ్గిపోతున్నారు వాళ్ళు? 430 సంవత్సరాలు. ఎన్ని తరాలు ఉంటాయి చూడండి. కొన్ని తరాలు మగ్గిపోతున్నాయి. మరి ఆ మగ్గిపోతున్న వారిని మొర దేవుడు విన్నాడు కాబట్టి మరి ఆ లేవిలోంచి విడిపించడానికి గొప్పవాడుగా మోసేను దేవుడు ఎన్నుకున్నాడు. చూడండి, దేవుడు అలా ఎన్నుకొని మోసే వీరిని విడిపిస్తాడు అన్న ఉద్దేశంతో ఉంటే పిల్లప్పుడే ఎప్పుడు చంపేయాలి? చిన్న వయసులోనే మోసేను చంపేస్తే వీడు విడిపించి తీసుకుపోయాడు కదా, దేవుని పిల్లలను తీసుకుపోయాడు కదా. ఇది సాతాను యొక్క కుట్ర. ఇలా కుట్ర పని. రాజు వాళ్ళ సైన్యం పెరుగుతుంది, నీ సైన్యం పెరగడం లేదు, వాళ్ళ జనాభా పెరుగుతుంది. కాబట్టి ఇలా కుట్ర పని మోసే గారిని చంపాలి. కానీ 80 సంవత్సరాలు అయినా, వృద్ధాప్యంలో అయినా దేవుడు మోసేని గెలిపించాడు. యుద్ధాలు చేస్తున్నప్పుడు తన కర్ర ఎత్తి పట్టుకుంటే విజయం పొందుతారు, తన కర్ర దించితే ఓడిపోతుంటారు సైన్యం. అంతటి వయసులో కూడా తన చేతులు 80 సంవత్సరాలు దాటిన తర్వాత చేతులు పైకి పెట్టి మరి ఎంతసేపు చూడాలి, సపోర్టుగా మళ్ళా సపోర్టు. వృద్ధాప్యంలో దేవుని పనిచేశాడు. మరి యవ్వనంలో ఉన్న మనం ఏం చేయాలి? ఈ శరీరం చూడండి, నేను ఎంత అందంగా ఉన్నాను చూడండి, నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను. నా శరీరం గురించి మనం గొప్పగా పోతుంటాం. ఇది తక్కువైంది, అది తక్కువైంది, అలా ఉండాలి, ఇలా ఉండాలి, మన శరీరాలు చూసుకొని ఇలా ఉంటాం. మోసే అలా ఉన్నప్పటికీ చివరిగా దేవుని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత మరి శరీరానికి పని చెప్పాడు, వృద్ధాప్యంలో పని చెప్పాడు. చూడండి ఎంత గొప్ప విషయం. మరి అంతమందిని ఏం చేశాడంటే కానాను దేశం ప్రయాణ దేశం పుట్టాడు. 40 సంవత్సరాలు జర్నీ చేస్తాడు. ఎంత గొప్ప విషయం చూడండి. మరి మంచి ఆయుష్ ఇచ్చాడు దేవుడు, ఇచ్చాడు మోసే గారికి. మంచి ఆయుష్తోనే తన జనాంగాన్ని రక్షించాడు. ఎవరు? మోసే. చూడండి దేవుని పిల్లల, దేవుని వాక్యాన్ని బట్టి మనం దేవునికి విధేయులుగా మన శరీరాలను దేవుని కోసం ఉపయోగించాలి. అందుకే సజీవ యాగంగా మన శరీరాలు సమర్పించాలి. కానీ సాతాను కూడా ఏం కావాలంటే సజీవంగా మనం కూడా మన శరీరాలు కావాలి. దానికి కూడా శరీరం అంటే ఆత్మతో కలిసి ఉత్త శరీరాలు. పాతాళంలో పడవేవి బాధ్యత ఎవరిదంటే అపవాది. పాతాళం నుంచి రక్షించే బాధ్యత ఎవరిది? దేవునిది. దేవుని పిల్లలైనా మనది. మరి అలా ఐగుప్తులో మగ్గుతున్న వారిని విడిపించారు మోసే. గొప్పగా తన పని తాను ముగించాడు తన శరీరంతో. అందుకే అలా విడిపిస్తాడు కాబట్టి ప్రధాన దూత అయిన మికాయేలును అపవాదిను వాదించుకున్నప్పుడు గద్దిస్తాడు. ఒకసారి పరలోకం జరిగింది గుర్తు తెచ్చుకో, ఈ లోకంలో పడవేశాను నేను,
ఓడించి అని అలా గద్దిస్తాడు. అలా మోసే శరీరం గురించి తగ్గిస్తాడు. మరి ఈ శరీరం గురించి మరి ఎంతో మంది భక్తులు ఈ శరీరాన్ని ఏం చేశారంటే నలగొట్టుకున్నారు. దేవుని పని కోసం వాడుకోబడిన వారిలో మనకు బాగా తెలిసిన వ్యక్తి ఎవరంటే యోబు గారు. ఎవరు? యోబు. ఆయన ఎంత గొప్ప భక్తుడు అయినాడు. అంత గొప్ప భక్తుడిని నా యోబు సంగతి నువ్వు తెలుసుకుంటువా? అపవాది చేస్తావు. నువ్వు కంచె వేశావు యోబుకు. కంచెది నాకు అప్పయ్యపు అడుగుతుంది ఇక్కడ నన్ను, నాకు అప్పయ్యపు. అప్పుడు చెప్పు నువ్వు అప్పయ్యపిన తర్వాత సరే నువ్వు పరీక్షించుకో. అతని ప్రాణం ముట్టకుండా శోధించుకో. రాచకుండు రావడము, సంపదలకు పోవడం, పిల్లలు పోవడము, చివరికి భార్య వచ్చి దూషించడం. మరణం కాదు. దేవుడు ఇంకేం చెప్పండి? నువ్వు ఏం చేస్తున్నావు? దేవుని దూషించి ఏమైపో? మరణంగా చనిపో. చూద్దాం ఒకసారి యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదమా? కీడును మనం అనుభవింపతగదా నేను. ఈ సంగతులలో చూడండి ఎంత గొప్ప మాట. దేవుడి నుంచి మేలు వచ్చే, దేవుడా నాకు ఇది చేసినావా, సంతోషం తండ్రి, ఇది తండ్రి, నా ఎడల నువ్వు ఉండవు తండ్రి. అదే బాధ వచ్చే తీసుకున్నావా? తీసుకోవాలి. నీ శరీరానికి సంబంధించి లోపం వచ్చిందా? తీసుకోవాలి. వచ్చింది, ఆచకుండా పుట్టేసింది, పెంకులతో పెంకులతో ఏరుకున్నాడు. దేవుని దూషించాడా? దూషించలేదు. తన శరీరంతో దేవుని గణపరిచాడు మోషే. యోబు గారు గణపరిచాడా? గణపరిచాడు. గొప్పగా నిలబడ్డాడు కాబట్టి ఇప్పుడు మనం యోబు గారి గురించి మాట్లాడుకుంటున్నాం. లేకుంటే లేదు. ఈ సృష్టిలో ఎంతమంది పుడుతున్నారు, చనిపోతున్నారు, కానీ మనకు భక్తులైన గొప్ప వారి గురించి తెలుసుకుంటున్నాం. అమ్మంటారా కదా తెలుసుకుంటున్నాం. మరి యోబు గారు ఎంత గొప్పగా తన శరీరాన్ని ఏం చేశాడు? దేవుని పని కోసం ఉపయోగించాడు. దూషించలేదు తన శరీరం. చూడండి, ఇలా దేవుని కోసం బ్రతికే వ్యక్తులు ఇలా ఉంటారు. కానీ సాతాను ఎప్పుడు ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క నరుని ఏం చేయాలి? శోధించాలి, పాతాళంలో పడవేయాలి, పరలోకం రాకూడదు. మరి మోషే గారి శరీరం గురించి ఎలా అయితే మరి సాతాను కుట్ర పడిందో అదే కుట్ర మళ్ళీ ఎక్కడ పడుతుందంటే యేసుక్రీస్తు గారి విషయం. కన్యక గర్భవతి కుమారుడు కని అనినప్పుడు మరి ఈ గొల్లలు వీళ్ళు ఏం చేస్తుంటే రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని రాజు దగ్గరకు వెళ్ళినప్పుడు, అయితే మీరు కూడా పోయి తెలుసుకోండి, నాకు సమాచారం చెప్పండి రాజు అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? దేవదూతలు చెప్పినట్టుగా చూసి ఆనందపడి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. రాజు వీళ్ళు నన్ను మోసం చేశారే, చెప్పకుండా పోయారే, ఇంతకు అలా పుట్టుటకు అవకాశం ఉందా అని మళ్ళా శాస్త్రంలో అందరూ తెచ్చుకొని విమర్శ చేసుకొని, ఓహో ఇది నిజమే కదా, 2 సంవత్సరాలలోపు పిల్లలను అందరినీ ఏం చేయాలి? చంపేయాలి, హతం చేయండి. ఎంత ఘోరం ఉంటుంది. కసిపిల్లను చంపాలంటే ఎంత పాపం ఉంటుంది. కానీ సాతానుకు ఆనందం. సాతానికి ఏంది? ఆనందం. ఎందుకు? పాతాలను తప్పించాలి. కానీ ఈడ యేసుక్రీస్తు వారి విషయంలో ఈ లోకానికి అంతటికి, ఎక్కడికి? ఈ లోకానికి అంతటికి మరి పాప క్షమాపణ కలగజేస్తాడు యేసుక్రీస్తు ఈ లోకంలోకి వస్తే. మరి ఆయన రాకూడదు. ఆయన రాకూడదు అంటే ఎప్పుడు చంపేయాలి? చిన్న వయసులో ఉన్నప్పుడు యేసుక్రీస్తుని ఏం చేయాలి?
చంపేయాలి. కుట్ర పనేది. చూడండి, యూదులకు రాజుగా పుట్టినవాడని ఇక్కడ చెప్తూ రాజుకి ఇలా చెప్పి చిన్న వయసులో చంపాలని చూసాం. సాతాను యొక్క కుట్రలు ఇలా ఉంటాయి. చంపేయాలి, లోకంలో కలిసిపోవాలి, లోకాశలకు పోవాలి, ఈ శరీరం లోకం కోసం ఉపయోగించుకోవాలి. చివరికి ఏమైపోవాలంటే బాగా ఆనందపడి ఈ లోకంలో అగ్నిగుణంలో పడిపోవాలి. ఎక్కడ పడిపోవాలి? అగ్నిగుణంలో పడిపోవాలి. శరీరం నిష్ప్రయోజనమైంది. ఏమైపోతుంది? ఈ లోకంలో కూర్చోడము కాల్చడం జరిగిపోతుంది. ఆత్మ వేదన పడు స్థలంలో ఎక్కడికి పోతుంది? వేదన పడు స్థలంలో వెళ్తుంది. దుర్మార్గం చూపిస్తే అదే మంచి వారికైతే నెమ్మది పొందు స్థలంలోకి వెళ్ళిపోతారు. ఇలా ఉంటుంది సాతాను యొక్క కుట్రలు. మరి ఇప్పుడు మనము ఈ శరీరాలు ధరించుకున్నాం. మనము అప్పుడు మాదిరి ఆదాము దగ్గరికి, ఆదాము అవ్వ దగ్గరికి వచ్చినప్పుడు సర్పం రూపం వచ్చి ఇది నిజమా అనేది అనుకో, మనమే చేస్తాం, ఆ కర్ర తీసుకురాదని చంపండి అంటాం, మనం అంటాం. కానీ ఇప్పుడు కుయుక్తి ఎక్కడ ఉంటుందంటే సాతానుకు మనలోనే, మన మనసులోనే కలవర పెట్టేస్తుంది. అలా కలవర పెట్టేసి దేవునికి దూరం చేస్తుంది. దూరం చేస్తే ఏమైపోతాం? నరకానికి వెళ్ళిపోతాం. ఇది తెలుసుకొని మనం జీవించాలి. దేవుని కోసం నమ్మకంగా బ్రతికే వ్యక్తులుగా ఉండాలి. మరి ఈ శరీరం దేవుడు ఇచ్చినందుకు, ఈ శరీర ప్రకారం, ఈ లోక ప్రకారం చూస్తే ఈ శరీరం 50 కోట్లు. ఎంత? 50 కోట్ల రూపాయలు గల శరీరాన్ని ఎవరు ఇచ్చాడు? దేవుడు ఇచ్చాడు. మరి ఇంతటి అమూల్యమైన విలువైన శరీరాన్ని ఆనాడు మోసే గారు ఉపయోగించారు, యేబు గారు ఉపయోగించారు. యేసుక్రీస్తు తన జీవితంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు అనుభవించి చివరి రక్తపు బొట్టు కొరకు కూడా మన పాపాల కొరకు, మన పాపులమైనందుకు, మన పాపాల కొరకు కార్చేశాడు. మరి అలా కార్చిన వాళ్ళు గొప్పవారుగా నిలబడిపోయి దేవునికి దగ్గరగా అయిపోయారు, నెమ్మది పొందు స్థలాలకు వెళ్ళిపోయారు. మరి మనం ఎలా ఉంటున్నాం? మనల్ని మనం పరీక్షించుకో. మన శరీరాన్ని ఎక్కడికి ఉపయోగిస్తున్నాం? ఆ ఉపయోగం మరి లోకానుసారం కోసం, మరి దేవుని కోసమా? ఇది గమనించుకొని మన శరీరాలు కూడా దేవుని కోసం ఉపయోగించాలని మేమందరినీ దేవుని బట్టి ప్రార్థిస్తూ ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మరి మా మనోనేత్రాలు తెరిపిస్తున్న విధానం బట్టి ఉందా తండ్రి. మరి సంఘంలో మేమందరం ఇలా కూడుకొని మీకోసం మరి బలపడుతూ మమ్మల్ని మేము కాచుకోండు, మరి అపవాదికి చోటు ఇవ్వకుండా నీకోసం బ్రతికేలా ఉన్న కృప చూపుతున్న విధానం బట్టి ఉన్నాం తండ్రి. తండ్రి మరి ఇంతవరకు చక్కగా నీ కార్యక్రమం జరిపించుకున్న విధానం బట్టి ఉన్నాను తండ్రి. మరి చేరు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి మరి ఎందరైతే ఈ సంఘంలో అనారోగ్యంతో అయితే తండ్రి, ఏదైనా సమస్యలు అయితే నేను బాధపడుతున్నారో వాటి యందు మీరు కనికరపడి నెమ్మది, శాంతి, సమాధానం కలిగజేయండి తండ్రి. అలాగే మమ్మల్ని కాస్తున్నటువంటి ప్రిన్సిపల్ గురునాథ్ సార్ గారి కుటుంబాన్ని బట్టి, సుబ్బారెడ్డి గారి కుటుంబాన్ని బట్టి, ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ యొక్క కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాను. అందరూ నీలో నమ్మకంగా, సంతోషంగా ఈ శరీరాన్ని ఖర్చు పెట్టుకుంటూ మరి మీకోసం ఉన్నతంగా బ్రతికి మీరున్న ఆ మహాలోకం చేరుకునే భాగ్యం మా అందరికీ కలుగజేయండి. యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.